సమస్య వల్ల ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య సార్ట్ అవుట్ కావాలంటే ఏంట్రా బాబు దానికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ ఒక సమస్య పరిష్కారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆయన సినిమాలు అప్పుడే వస్తున్నాయి బయటికి. సినిమా రిలీజులు కానీ టికెట్లు పెంచటాలు కానీ వాటర్ సినిమా పరిశ్రమ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ పాపం సతీష్ గారు చెప్తున్న నాకు కూడా బాధ అనిపించింది. బాధ కూడా కాదు, వాస్తవం ఏంటంటే ఆ నిర్మాత అనే అతను ఉంటేనే కదా డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు, లేకపోతే ఈ 24 కాదు 25 కాదు 48 కాదు ఏం చేస్తారు వీళ్ళంతా? పని చేసేవాడు ఉన్నాడు, పని కల్పించాలి కదా. ఆ పని కల్పిస్తేనే వీళ్ళు వచ్చి పని చేస్తారు కానీ ఆ పని కల్పించినప్పుడు వీళ్ళు అక్కడ పెట్టుకుని కూర్చుని ఏం చేస్తారు వీళ్ళంతా? దానికి ఒక పద్ధతి ఉండాలి. దానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ సెట్ అయినా సరే పని చేయించుకొని అయినా ఒక పద్ధతిగా ఉండాలి, పని చేసేవాడు పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు పని చేయించుకున్నాను నేను కాదంటే వీళ్ళు ఏమంటారంటే మీరు కాదు ఇంకో దగ్గరికి వెళ్తారంటారు. అట్లాగే అట్ ద సేమ్ టైం పని చేసేవాళ్ళు గిరిగేసుకుని కూర్చున్నప్పుడు మీరు కాబట్టి ఇంకోటి అంటారు. మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ చాలా పనులు ఇటు కన్స్ట్రక్షన్ లో కానీ ఇటు రైతు పరంగా వ్యవసాయంలో కానీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ఏంటంటే పరిస్థితి బీహారాలు బెంగారాలు వచ్చేసి ఇక్కడ పనులు చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎట్లా గిరి గీసుకుని మాకు అంత ఇస్తారు ఇంత ఇస్తారు అంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా తక్కువ పనులు దొరుకుతాయి, ఇక్కడ నమ్మకంగా చేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమలో కూడా కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఓకే, మీరు కార్డు హోల్డర్స్ ఉన్నప్పుడు మీరు గిరిగేసుకుని కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఇంకోటి నేర్చుకుంటే వస్తాడు కదా, వాడి కార్డుల పరంగా నేర్చుకున్న తర్వాత కార్డు వస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఎప్పుడు కూడా డబ్బులు పెట్టుబడిదారుడిని మంచిగా ఉంటే అతను పెట్టుబడి పెట్టినప్పుడు ఒక సినిమా లాభం వస్తే ఇంకో సినిమా తీస్తాడు. రాగానే అతను మీరు నష్టపరిచారు వాడిని చేయలేడు కదా. అందుకని ఖచ్చితంగా సతీష్ గారు బాధ అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ కూడా. అట్ ద సేమ్ టైం ఇవాళ మీరు నన్ను అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా టైం అప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇంకా దానికి వేరే ఆన్సర్ ఏం పెద్దగా మనం లాగి ఉపద్రవం చెప్పవలసిన సమస్య అంతే, సమస్య పరిష్కారం. ఆ సమస్య వచ్చిన పరిష్కారం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అయితేనే అవుతుంది. ఇవాళ అట్లా ఉంది పరిస్థితి. సో అందుకనే వీళ్ళు మేబీ వాళ్ళు ధైర్యం చేయకపోయినా అది ధైర్యం అనుకో, నేను ధైర్యం కాకపోయినా కానీ వాళ్ళ పని అవటం కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళు మూడు కేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే కర్మ మనుషులాగా ఇదేదో నా సినిమా అప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏదో చేసేయాలి అది కూడా చేయాలనే ఆలోచన వీళ్ళ వ్యక్తి కాదు కదా ఆయన. వాళ్ళు అర్థం చేసుకుంటారా వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ముందు బాధ ఆగిందంటే కూడా అక్కడ వాళ్ళకి ఏదో బాధ ఉంటుంది. సో ఆ బాధ మీద తీరుతామనే మనిషి కాబట్టి వీళ్ళు కూడా అట్లా ధైర్యం చేస్తున్నారు ఇవాళ.